ప్రస్తుతం ఏ నోట చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాటే. మనం ఏఐగా పిలుచుకునే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం విరివిరిగా విస్తరిస్తున్న టెక్నాలజీ. తెలుగులో కృత్రిమ మేధ. వ్యాపార, వాణిజ్య, సేవా రంగాల్లో ఈ కృత్రిమ మేధస్సు చాలా ఉపయోగపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక రంగంలో ఒక విప్లవాత్మక మార్పు. అందుకే ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను స్వాగతించింది. అయితే ఇప్పుడు ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను చూసి ప్రపంచం భయాందోళనలకు చెందుతోంది. దీనివల్ల మానవ మేధస్సుకు ముప్పు ఉందని, ఉద్యోగాలు ఊడిపోతాయని భయపడుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఏఐ అంటే ఏంటి? ఇది మానవాళికి మంచిదా, చెడ్డదా? దీనిపై ఉన్న అనుమానాలు, అపోహలు, అసలు వాస్తవాలు తెలుసుకుందాం. కంప్యూటర్లు, రోబో లాంటి యంత్రాలు చేసే ప్రతి పనికి ప్రోగ్రాంలు అవసరం. ఈ ప్రోగ్రాంల అవసరం లేకుండానే పరిసరాల్లో మార్పులకు అనుగుణంగా ఆలోచించగలగడం, నేర్చుకోగలగడం, సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉండటాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటారు. మరో విధంగా చెప్పాలంటే ఇనుముకు మెదడు, హృదయాన్ని అమర్చడం అన్నమాట. ఇంకా బాగా చెప్పాలంటే మనిషి తన కోసం కృత్రిమంగా తయారు చేసుకున్న మేధస్సు. కాబట్టే దీన్ని కృత్రిమ మేధస్సుగా పేర్కొంటారు. అంటే సాధారణంగా మనిషి ఏదైనా పని చేసే ముందు దాని గురించి ఆలోచించి, అందుకు సంబంధించిన విషయాలను గ్రహించి, అందులోని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తాడు. ఇదే పని యంత్రం చేస్తే అత్యంత వేగంగా పనులు చక్కబెట్టొచ్చు కదా అనే ఆలోచన. కృత్రిమ మేధ పుట్టుకకు బీజం. మనిషి తన ఆలోచనలతో తనకన్నా బలమైన యంత్రాలను ఎన్నింటినో సృష్టిస్తూనే ఉన్నాడు. అయితే వాటిని ఆపరేట్ చేయడానికి మనిషి ఉండాల్సిందే. ఎందుకంటే వాటికి ఆలోచన శక్తి లేదు. అందుకే స్వయంగా ఆలోచించగలిగే యంత్రాన్ని తయారు చేస్తే మరింత సమర్థవంతంగా పనులు పూర్తి చేయవచ్చంటూ మొదలుపెట్టిన పరిశోధనలు చివరకు ఏఐని సృష్టించాయి. మనం ఎంత ఎక్కువ సమాచారం దీనికి అందిస్తే అది అంత ఖచ్చితమైన ఫలితాన్ని అందిస్తుంది. అమెరికా సైంటిస్ట్ జాన్ మెక్ కార్తీ 1956లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పదాన్ని సృష్టించారు. సాధారణంగా మానవులకు అవసరమయ్యే పనులను చేయగలదు. ఇందులో స్పీచ్ రికగ్నిషన్, విజువల్ పర్ఫెక్షన్, లాంగ్వేజ్ ఐడెంటిఫికేషన్, డెసిషన్ మేకింగ్ మొదలైనవి ఉంటాయి. వాయిస్ కమాండ్లపై పనిచేసే మీ చుట్టూ మీరు చేసే ఇటువంటి వ్యవస్థలన్నింటినీ కృత్రిమ మేధస్సు వ్యవస్థలే. ఐఫోన్ వినియోగదారులకు తెలిసిన సిరి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్సనల్ అసిస్టెంటే. ప్రస్తుతం డిజిటల్ యుగం వేగంగా దూసుకుపోతుంది. దీంతో ఎన్నో కొత్త సాంకేతిక వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి. వ్యాపార, వాణిజ్య, సేవా రంగాల్లో ఉత్పత్తిని మెరుగుపరచడానికి ఈ కృత్రిమ మేధ ఉపయోగపడుతుంది. మనిషి తన తెలివిని జోడించి మెషిన్లకు తెలివైన వాటిగా మార్చేస్తున్నాడు. ముందున్నదంతా ఏఐ యుగమే. దీంతో ఇప్పటికే చాలా టెక్నాలజీ, ఫార్మా, కార్లు, ఇన్సూరెన్స్, ఏజెన్సీ, మొబైల్ కంపెనీలు ఏఐని విరివిరిగా ఉపయోగిస్తున్నాయి. అడిగిన దానికి సమాధానం చెప్పే రోబోలు, కంప్యూటర్ అప్లికేషన్లు మనుషుల తీరును బట్టి వాటంతట అవే మెయిల్స్, మెసేజ్లతో ముఖ్యమైన వాటిని గుర్తించి నోటిఫికేషన్లుగా చూపే యాప్స్, ఇలా ప్రతి విషయంలో ఏఐ కీలకంగా మారింది. అలానే నిత్యావసర వస్తువుగా మారిన సెల్ ఫోన్లో కూడా ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. యాపిల్ సిరి, అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి వర్చువల్ అసిస్టెంట్లతో పాటు చాలా రకాల యాప్స్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలతో రూపొందించినవే. క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులు ఇచ్చే కంపెనీలు మెషిన్ లెర్నింగ్ సామర్థ్యంపైనే దృష్టి పెడుతున్నాయి. ఏఐ ఎలా దూసుకొచ్చిందో కొన్ని ఉదాహరణలు చూస్తుంటే మనం రోజు టీవీల్లో చూసే వార్తలను ఏఐ రోబోలు చదువుతున్నాయి. ఆజ్తక్, ఓటీవీ, పవర్ టీవీ వంటి సంస్థలు సక్సెస్ఫుల్గా ఏఐతో న్యూస్ చదివిస్తున్నాయి. థర్మోస్టాట్లు, లైటింగ్ సిస్టంలు, భద్రతా వ్యవస్థలు వంటి విషయాల్లో ఏఐని వినియోగిస్తున్నారు. ఈ పరికరాలను వాయిస్ కమాండ్తో స్మార్ట్ ఫోన్ లేదా రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు. ఉదాహరణకు బల్బు తయారీ సంస్థ ఫిలిప్స్ లైటింగ్ అడ్జస్ట్మెంట్ల విషయంలో ఏఐని ఉపయోగిస్తోంది. గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వంటి ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ వస్తువులు ఇళ్లలోకి వచ్చేశాయి. రిమైండర్లను సెట్ చేయడం, సందేశాలను పంపడం నుంచి మ్యూజిక్ ప్లే చేయడం, స్మార్ట్ హోమ్
పరికరాలను నియంత్రించడం వరకు అనేక రకాల పనులను ఇవి చేయగలవు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ ఏఐని విస్తృతంగా వినియోగిస్తున్నాయి. యూజర్స్ బిహేవియర్ను పరిశీలించడానికి, సోషల్ మీడియాలో వారి ఎక్స్పీరియన్స్ను తెలుసుకోవడానికి కూడా ఏఐని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా బూటకపు వార్తలు, ద్వేషపూరిత ప్రసంగాలు, ఇతర హానికరమైన కంటెంట్ను గుర్తించడానికి కూడా ఆయా సంస్థలు కృత్రిమ మేధస్సును వినియోగిస్తున్నాయి. అంటే మనల్ని ఏఐ ఒక కంట కనిపెడుతోందన్నమాట. వైద్య రంగంలో కూడా కృత్రిమ మేధ వినియోగం పెరుగుతోంది. రోగి పర్యవేక్షణ, మందుల పరిశీలన, మెడికల్ ఇమేజింగ్ వంటి పనులను ఏఐ వినియోగిస్తున్నారు. మెడికల్ పిక్చర్ అనాలిసిస్, అనోమలీ డిటెక్షన్, డయాగ్నోసిస్ సపోర్ట్ వంటి సామర్థ్యాలను ఏఐ అల్గారిథం కలిగి ఉంటుంది. 24/7 కస్టమర్ సేవలను అందించడానికి ఏఐతో నడిచే వర్చువల్ అసిస్టెంట్లు, చాట్బాట్లను పలు సంస్థలు ఉపయోగిస్తున్నాయి. వినియోగదారుల ప్రశ్నలను అర్థం చేసుకోవడం, రిప్లై ఇవ్వడం వంటి పనులు చేస్తున్నాయి. ఇంకా ఆర్డర్లను ట్రాక్ చేయడం, రిటర్న్ను ప్రాసెస్ చేయడం వంటి అనేక రకాల పనులను కూడా ఏఐ నిర్వహిస్తోంది. చూశారుగా, మన రోజువారీ జీవితంలో ఏఐ అనేది ఇప్పటికే ఎలా భాగమైపోయిందో. అయితే ఏఐ వినియోగంలో ఎన్నో అనుకూలతలు ఉన్నప్పటికీ తప్పుదోవలో వినియోగిస్తే మాత్రం ఊహించని పరిణామాలు ఉంటాయని ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. పలు రంగాల్లోని ఉద్యోగులు చాట్‌జీపీటీ లాంటి ఏఐ టెక్నాలజీ భర్తీ చేస్తాయనే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఏర్పడుతున్న పరిణామాల వల్ల మరికొద్ది సంవత్సరాల్లోనే దాదాపు 30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని, లేబర్ మార్కెట్ పైన భారీ ప్రభావం చూపుతుందని ఒక అంచనా. ఈ మేరకు ఏఐ ప్రభావంపై, ఆర్థిక ప్రగతిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు అనే పేరుతో చేసిన పరిశోధనలో కీలక విషయాలను బహిరంగపరిచింది గోల్డ్మన్ సాక్స్ సంస్థ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పారిశ్రామిక రంగంలో ఒడిదుడుకులు ఉంటాయి. అమెరికా, యూరప్ దేశాల్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో 3/2 వంతు ఆటోమేషన్కు ప్రభావితమవుతాయి. దాంతోపాటు ప్రస్తుతం చాలా పనులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యామ్నాయంగా మారుతోంది. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతున్నాయి. ఉత్పాదకత మరింత పెరుగుతోంది. దాని ద్వారా ప్రపంచ జీడీపీ 7% పెంచేందుకు దోహదపడుతోంది అని పేర్కొంది గోల్డ్మన్ సాక్స్ నివేదిక. అలాగే చాట్‌జీపీటీ లాంటి అధునాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు మనుషుల మాదిరిగానే కంటెంట్ను తయారు చేస్తాయని పేర్కొంది. వచ్చే దశాబ్దంలో ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని తెలిపింది. ఇదే విషయంపై భారత్లోని నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ గతంలోని ఐటీ మాదిరిగానే ఉంటే మాత్రం ఉపాధి అవకాశాలను తగ్గించనుంది. చాట్‌జీపీటీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా కార్యనిర్వహణ, న్యాయ శాఖలపై అధిక ప్రభావం ఉండబోతోంది. అడ్మినిస్ట్రేటివ్ రంగంలో 46%, లీగల్ విభాగంలో 44% మంది ఉద్యోగులకు ముప్పు పొంచి ఉంటుందని పేర్కొంది. మరోవైపు నిర్వహణ, ఇన్స్టాలేషన్, నిర్మాణ రంగం, రిపేర్ వంటి వాటిపై తక్కువ ప్రభావం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మనుషులకు శాసించిన యంత్రాలు ఇప్పుడు మేధస్సును శాసించబోతున్నాయి. అందుకే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలంటున్నారు. ఇలా కృత్రిమ మేధ మనిషి జీవితంలోకి వేగంగా చొచ్చుకుపోతుంది. అయితే ఏఐ వినియోగంలో ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ తప్పుదోవలో వినియోగిస్తే మాత్రం ఊహించని పరిణామాలు ఉంటాయని ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. వీటి నివారణ కోసం ప్రపంచ దేశాలు తగిన చట్టాలు చేయాలని సూచిస్తున్నాయి. ఏఐని పూర్తిగా నిషేధించడం సాధ్యం కాదని, చట్టాల ద్వారా వినియోగాన్ని నియంత్రించాలని సూచిస్తున్నారు టెక్నాలజీ నిపుణులు.